బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మూడో వివాహం ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఈ పెళ్లిపై స్పందించిన మహారాష్ట్ర మంత్రి బీజేపీ నేత నితేష్ రాణే అమీర్ ఖాన్ ను లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. హిందూ సమాజం ముఖ్యంగా యువత ఆలోచించుకోవాలని నితేష్ రాణే సూచించారు. ప్రజాదరణ పొందిన వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయాలు సమాజంపై ఎలా ప్రభావం చూపుతాయో ఆయన వివరించారు. ఏళ్ల బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ జూలై 5వ తేదీన గౌరీ స్ప్రాట్ ను ఆయన మూడో వివాహం చేసుకున్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన నివాసంలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లిపై మహారాష్ట్ర మంత్రి బీజేపీ నేత నితీష్ రాణే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నితీష్ రాణే మహారాష్ట్ర ప్రభుత్వంలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫిషరీస్ మంత్రిగా ఉన్నారు. హిందూ యువత తాము ఆదర్శంగా భావించే సెలబ్రిటీల గురించి ఆలోచించాలని రాణే సూచించారు. సెలబ్రిటీలను ఆదర్శంగా భావించే హిందూ యువత వారి నుంచి ఎలాంటి స్ఫూర్తిని పొందాలో ఆలోచించాలన్నారు. అలాంటి వ్యక్తులు తమ జీవితాల గురించి తీసుకునే నిర్ణయాలను సమాజం కూడా పరిగణలోకి తీసుకోవాలి అని నితీష్ రాణే అన్నారు. హిందూ యువత ఎవరి సినిమాలు చూడాలి, ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే విషయాలపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. कौन किसके शादी में जाना चाहिए उसका मुझे संबंध नहीं, मगर जो हिंदू धर्म के युवा उनको सेलिब्रिटी मानते हैं, उन्होंने इनसे क्या प्रेरणा लेना चाहिए इस बारे में सोचने का सच्ची में वक्त आ गया है. इस तरीके की जब सेलिब्रिटी अपनी ज़िंदगी के बारे में कोई डिसीजन लेते हैं तो हिंदू समाज ने इसके बारे में सोचना चाहिए, ऐसे मानने वाला मैं हूँ. लव जिहाद के ब्रांड एम्बेसडर तो आमिर खान बनते नहीं जा रहे, इसलिए हिंदू समाज ने और हिंदू युवाओं ने जो जो इनके पिक्चर देखते हैं, जो जो इनके मूवीज देखते हैं, उन्होंने सोच समझ के ऐसे लोगों को बड़ा గౌరీ స్ప్రాట్ బెంగళూరుకు చెందిన బ్యూటీ మరియు వెల్నెస్ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో ప్రముఖ సెలూన్ చైన్ బిబ్లెంట్ లో భాగస్వామిగా డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో సహాయకురాలుగా కొనసాగుతున్నారు. అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్లకు గత 25 ఏళ్లుగా పరిచయం ఉంది. 2024లో అమీర్ కజిన్ నుజత్ ఖాన్ ద్వారా వీరు మళ్లీ కలుసుకున్నారు. గత ఏడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా గౌరీని తన భాగస్వామిగా అమీర్ ఖాన్ మీడియాకు పరిచయం చేశారు. ఈ వివాదంపై అమీర్ ఖాన్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అమీర్ ఖాన్ కు ఇది మూడో వివాహం. ఆయన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను 1986లో వివాహం చేసుకుని 2002లో విడిపోయారు. వీరికి కుమారుడు జునైద్, కూతురు ఐరా ఉన్నారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్ రావును పెళ్లి చేసుకుని 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. కిరణ్ రావుతో అమీర్ కు ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక మూడో భార్య గౌరీ స్ప్రాట్ తల్లి తమిళనాడు, తండ్రి ఐరిష్ సంతతికి చెందినవారు. ఆమె తాతయ్య స్వతంత్ర సమర యోధుడు కావటము ఇక్కడ విశేషం.
రాష్ట్ర మంత్రి నితేష్ రాణే లవ్ జిహాదీ బ్రాండ్ అంబాసిడర్ వ్యాఖ్యలు అధికార బీజేపీలోనూ అంతర్గత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఈ వివాదంపై హిందూ సంఘాలు కూడా నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. అమీర్ ఖాన్ కు ముస్లిం అమ్మాయి దొరకలేదా? వరుసగా హిందీ ఆడపడుచులను పెళ్లి చేసుకుంటూ హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారని బజరంగ్ దళ్ నాయకుడు మనోజ్ సోని మండిపడ్డారు. ఆయనకు ముస్లిం మహిళలు నచ్చరా? హిందూ అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు. అమీర్ ఖాన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. మొత్తానికి అమీర్ ఖాన్ మూడో వివాహం ఒక సాధారణ వ్యక్తిగత విషయం కాకుండా రాజకీయ రంగు పులుముకుంది. తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. ఈ ప్రక్రియను ఎలా నిర్వహించాలా అన్న విషయంపై